గుత్తి వంకాయ మసాలా కర్రీ చేస్తున్నా ఈరోజు లంచ్లోకి. అలాగే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కొర్రలతో ఉప్మా. 2 గ్లాసుల కొర్రలు తీసుకున్నాను. 1 గ్లాస్ కొర్రకు 2.5 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, బీన్స్, ఇంకా కొత్తిమీర, కరివేపాకు తీసుకొని పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత క్యారెట్, ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కొద్దిసేపు కలిపి కొంచెం సేపు మగ్గనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి రుచికి సరిపడా. పక్కన మనం కొలతలతో తీసుకున్న వాటర్ని బాగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే కూల్ వాటర్ వేస్తే అసలు ఉడకదు. వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాతే వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత అందులోనే కొర్రలు వేసుకొని కొంచెం సేపు కలుపుకొని తర్వాత బాయిల్ చేసుకున్న వాటర్ని అందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 15 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేను ఎప్పుడైనా బగారా రైస్ కుక్కర్లోనే చేసుకుంటాను. చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా. 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ పడుతుంది. నీట్గా కడుక్కొని మంచిగా ఎసరు వచ్చిన తర్వాత ఈ బియ్యాన్ని అందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ వంకాయలను ఇలా నీట్గా కడుక్కొని పక్కన ఇంకో బాండీలో వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా 4 ముక్కల్లాగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకొని మంచిగా నీట్గా కడుక్కోవాలి. తర్వాత మసాలా కోసం ఆయిల్ వేసుకొని అందులోనే టమాటాలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి ఆయిల్ వేసుకొని. నెక్స్ట్ నువ్వులు, పల్లీలు కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. ఎందుకంటే పౌడర్ ఊరికే పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కొంచెం స్టోర్ చేసుకుందామని కొంచెం ఎక్కువే తీసుకున్నాను. మిక్సీ పట్టుకున్న ఆ పౌడర్లోనే ఆనియన్ ఇంకా టమాటా ఇందాక మగ్గించుకుంది అందులో వేసుకొని కొంచెం చింతపండు వేసుకోవాలి. తర్వాత లవంగాలు, 1 చెక్క, 1 యాలక్కాయ వేసుకోవాలి. నేనైతే స్పైసెస్ చాలా తక్కువ యాడ్ చేస్తాను. ఎందుకంటే మా పిల్లలు తినరు కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. కట్ చేసుకున్న వంకాయ ముక్కలలో మసాలాని ఒకటిగా పెట్టేసుకోండి. అన్నిటినీ ఫిలప్ చేసుకొని పెట్టుకున్న తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో 1 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. కొంచెం అలా కలుపుకొని మీరు స్టఫ్ చేసి పెట్టుకున్న ఆ వంకాయ ముక్కల్ని మొత్తం అందులో వేసుకోవాలి. వేసుకొని స్పూన్తో కలపకుండా కొంచెం సేపు అలాగే వదిలేసి గిన్నెను అటు ఇటు కదిలించాలి. స్పూన్తో కలిపితే మళ్ళీ విడివిడిగా అయిపోతాయి. మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకొని మిక్సీ జార్లోనే 1 గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా కడిగేసి అవే నీళ్ళు అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని ఉప్పు కొంచెం సరిపడ్డాదో లేదో చూసుకొని, నాకైతే సరిపోలేదు, అందుకే నేను మళ్ళీ వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తే అంతే, అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా తినేసేయడమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.